బీ కేర్ఫుల్ తమ్ముళ్ళు, గీత దాటితే ఇక అంతే సంగతులు అని చంద్రబాబు పార్టీ నేతలను హెచ్చరిస్తున్నారట. మాట వినని సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారట. పార్టీ లైన్ క్రాస్ అయిన వారిపై ఇక యాక్షన్ తీసుకుంటారట. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారితో తనకు సంబంధం లేదని డిస్క్లైమర్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకీ చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరుపై ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? నలుగురెదుగురిపై వేటేస్తే మిగతా వారు లైన్లోకి వస్తారని భావిస్తున్నారా? అసలు చంద్రబాబు మాటలను ఎమ్మెల్యేలు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? అంత గోల చేస్తున్న కొలికపూడిపైనే చర్యలు తీసుకోవట్లేదు, మనపై ఏం తీసుకుంటారని అనుకుంటున్నారా? దారి తప్పిన ఎమ్మెల్యేలు ఈ హెచ్చరికలతో దారికొస్తారా? అసలు సైకిల్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటో ఇప్పుడు చూద్దాం. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. పార్టీ ప్రభుత్వంలో కఠినంగానే వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల తాజా రాజకీయ పరిణామాలపై అందుబాటులో ఉన్న మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కొందరి ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైన చంద్రబాబు సీరియస్గా ఉన్నారు. వారిని పిలిపించి మాట్లాడగా కొందరిలో మార్పొచ్చినట్లు గుర్తించారు. కాగా మార్పు రాని వారిపైన వేటు తప్పదని తేల్చి చెప్పారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మారని ఎమ్మెల్యేలపై వేటు తప్పదని చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి మారాల్సిందని, వారికి త్వరలోనే తుది హెచ్చరిక చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రులు లోకేష్, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్తో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ క్యాడర్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించే చర్యలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇటీవల సుమారు 40 మంది ఎమ్మెల్యేల్ని పిలిచి సీఎం చంద్రబాబు మాట్లాడినట్టు సమాచారం. ఆ చర్చల అనంతరం దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు తన సూచనలతో దారికొచ్చారని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. అదే సమయంలో 4 ఎమ్మెల్యేల వ్యవహారంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారట. వారిని పిలిచి ఫైనల్గా మాట్లాడతానని, పద్ధతి మార్చుకోకపోతే మాత్రం తనతో వారికి అదే చివరి సమావేశం అవుతుందన్నారట. అలాగే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు సీఎం మంత్రులకు తెలిపారట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆ 4 ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని సీఎం స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లోపే కఠిన నిర్ణయాలుంటాయని, పనిచేయని వారి స్థానంలో వేరే నాయకులు పనిచేస్తారని తెలిపారట. ఈసారి పార్టీ గెలుపు ముఖ్యమని వారికి క్లియర్ కట్గా చెప్పేశారట. వ్యక్తుల కోసం పార్టీని బలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే కొంతమందిని వదులుకొని ముందుకు వెళ్లిపోతామన్నారట. ఇక పార్టీ బలోపేతం కోసం ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ మధ్య సమన్వయం మరింత బలపడాల్సిన అవసరం ఉందని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. ప్రజలతో అనుసంధానం పెంచుకోవడం, పార్టీ కార్యకర్తలతో సమావేశం మెరుగుపరుచుకోవడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల వ్యూహాలు వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. సీఎం తీసుకునే నిర్ణయాలు పార్టీ లోపల ఎలా ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎవరు ఆ 4 ఎమ్మెల్యేలు అనే దానిపై రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పార్టీకి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం కొరకరాని కొయ్యగా మారిన పరిస్థితి. రోజురోజుకు ముదురుతున్న వ్యవహారంపై అధిష్టానం మరింత సీరియస్గా ఉంది. కొలికపూడిపై వేటు వేయాలని చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రుడు ఆయన వద్ద చర్చించగా, ఈ వ్యవహారంపై డెసిషన్ తీసుకుంటే అటు ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరిపైనా సస్పెన్షన్ వేటు వేయాల్సుంటుందని చెప్పారట. దీంతో ఆ ఇద్దరూ సద్దుమణిగినట్లు సమాచారం. దీంతోపాటు గతంలో మరో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వ్యవహార తీరుపై అధిష్టానం సీరియస్ అయింది.
అలాగే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్పై కూడా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన గతంలో జూనియర్ ఎన్టీఆర్పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడంతో అధిష్టానం ఖండించింది. అంతేకాకుండా ఎమ్మెల్యేను నోరు అదుపులో ఉంచుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అయినా ఆయన ఇవేం పట్టించుకోకుండా తన రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తూ పార్టీని ఇరుకున పెట్టేలా బిహేవ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి తీరు పార్టీకి బ్యాడ్ నేమ్ తెచ్చేలా ఉంది. కావున ఆయనపై కఠిన చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాల్లో హాట్ డిబేట్స్ జరుగుతున్నాయి. ఇక మాట వినని ఎమ్మెల్యేలపై వేటు వేస్తే మిగతా వారు లైన్లోకొస్తారని చంద్రబాబు భావించినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు తప్పవని పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సంకేతాలు పంపారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. తానొక్కసారి డిసైడ్ అయితే ఇక అంతే సంగతులు. తమ్ముళ్ళు మీరు జాగ్రత్త అని కొంచెం స్వీట్గా, ఇంకొంచెం హాట్గా వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు పార్టీ నేతలకు ఒక హెచ్చరికనే చెప్పవచ్చు. గీత దాటితే ఇక వేటే అని పార్టీ వర్గాల్లో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇకపై ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడినా, స్వయం ఎదుగుదల కోసం ప్రయత్నించినా వారిపై తగిన చర్యలుంటాయని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారని అంటున్నారు. అయితే మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు తమ తీరు మార్చుకుంటారా? పార్టీ లైన్లోనే పనిచేస్తారా? పార్టీ బలోపేతానికి కృషి చేస్తారా? లేక అవేం పట్టించుకోకుండా మా రూటే సపరేట్ అని అంటారా? అసలు వారి ప్రవర్తనలో ఎంతమేర మార్పొస్తుందో వేచి చూడాలి.